హైదరాబాద్ నగరం నేటి పాలకులకు ముందు చూపు లేక చట్టాలను అమలుపర్చాల్సిన అధికారుల బాధ్యతారాహిత్యం వలన బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్ పరిధిలో, నాలాలపై కూడా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చి నగరంలోని మంచినీటి వనరులను మురికి కూపాలుగా మార్చారు. దీని వలన జల, వాయు కాలుష్యం పెరిగిపోయింది. నేడు నగరం కాంక్రీట్ జంగల్గా మారి నగరం మధ్యలో నివసించలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మన ఉన్న ప్రాంతాన్నైనా కాలుష్యరహితం చేయాలన్న గొప్ప ఆశయంతో దివ్యానగర్ లేఅవుట్లలో విరివిగా చెట్లను నాటించారు. ప్రతి ఒక్కరూ చెట్లని పెంచాలని, పెరిగిన చెట్లను కాపాడాలని సూచిస్తున్నారు. వారే శ్రీ నల్ల మల్లారెడ్డి గారు. వృక్షో రక్షతి రక్షితః. కాచివాని సింగారం గ్రామ పరిధిలో దివ్యానగర్ ఫేస్ 6, 6A, B,Cలలో ప్లాట్లు కొన్నవారు ప్రశాంత జీవితం గడుపుటకు అనువైనదిగా ఎంచుకొని ఇండ్లు నిర్మించుకుంటున్నారు. దానికి కారణం సహజ సిద్ధంగా రెండు వైపులా ఉన్న అడవి ప్రాంతం, పచ్చని చెట్లు, వాయు, జల, శబ్ద కాలుష్యం లేకపోవడం, చక్కని రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల వలన ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతి కలుగుతున్నది. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాకపోయినా కాలనీ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉండడం వలన నిర్భయంగా, ఆరోగ్యంగా, ప్రశాంత జీవితం గడుపుటకు అనువుగా ఉన్నది. ఇలాంటి కాలనీలు నగరంలో అరుదుగా ఉంటాయి అనుట అతిశయోక్తి కాదు. పంతొమ్మిది 1977లో ప్రతాప సింగారం గ్రామ పంచాయతీ శాంక్షన్ చేసిన దివ్యానగర్ లేఅవుట్లో ప్లాట్లు కొన్న యజమానులు సమావేశమై 1998 దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని 1999లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబర్ 6167/1999 1/10/2021 నాడు ఈ అసోసియేషన్ పేరు దివ్యానగర్ ప్లాట్స్ అండ్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్గా మార్చబడినది. ముందుకెళ్తున్నాం. సో ఫ్యూచర్లో మనకు హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మనం చూస్తున్నాం, ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో. మరి అలాంటిది కాకుండా
ఒక మంచి వాతావరణంలో ఉంటున్నాం. ఈ రోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు 60, 65, 55 ఉన్నారు. వాళ్ళు ఒక 10 years బ్యాక్ అంటే వాళ్ళ ఏజ్ కూడా 40 years లాగా అనిపిస్తుంది. సో ఇతను ఉన్నది 75 ఏళ్ళు, బట్ అవి ఎలా ఉన్నారో చూడండి. సో అందరు కూడా అంటే మేము ఇచ్చే సందేశం ఏంటంటే అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడండి, చెట్లను పెంచండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి ఈ యొక్క సందేశాన్ని మేము ఇస్తున్నాం. ఈ కాలనీలో థెఫ్ట్ అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు. సెక్యూరిటీ చాలా సిబ్బంది చాలా అతి జాగ్రత్తగా 24 గంటలు కాపులా ఉండడం జరుగుతుంది గేట్ లోపల. ఇవాళ వరకు ఇక్కడ ఈ కాలనీ లోపల ఏ చిన్న వస్తువు పోయిందనే కంప్లైంట్ మాత్రం మేము వినలేదు. ఇవాళకి మొదట్లో వచ్చినప్పుడు మా రిలేషన్స్ అంతా వచ్చిన వాళ్ళు ఏంటి వచ్చి అడవిలో ఉన్నావు, ఏమైంది నీకు అనేది ప్రశ్నించారు. కానీ వాళ్ళే ఇప్పుడు అందరూ తాపత్రయపడుతున్నారు, మీ కాలనీలో ప్లాట్ ఉందో చెప్పండి అని. ఇక్కడికి వచ్చేస్తాం మేము అపార్ట్మెంట్లో పిల్లలు వదిలిపెట్టి అని. 2004లో వచ్చాము. నుంచి ఇక్కడే ఉంటున్నాము. సిటీలో ఉన్న అపార్ట్మెంట్స్ అన్నీ చూసేసాం. మొత్తం అమీర్పేట, అయ్యప్ప సొసైటీ అన్నింటిలో ఉన్నాము. ఆ 2004లో కొన్నప్పుడు మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ తిట్టారండి నాకు ఇప్పుడు కాదు 2000 నేను రిటైర్ అయిన తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుంది కొని ఇక్కడ ఉన్నంత హ్యాపీ ఇంకెక్కడ లేదు సార్. నేను ఈ మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తాను ఇంజనీర్ని. నేను మొత్తం 2 స్టేట్లు తిరిగాను. 2 స్టేట్లో నాకు ఇంత ఆహ్లాదకరమైన కాలనీ ఎక్కడ దొరకలేదండి. కూడా వారు గ్రామ పంచాయతీ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయుటకు పత్రికా ప్రకటన చేయగా రెగ్యులరైజేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాలనీ వాసులు 1998లో కాలనీని అభివృద్ధి చేయుటకు హర్ష ఎస్టేట్స్ అనే సంస్థతో MOU కుదుర్చుకొని నాటి నుండి నేటి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. కాలనీ అభివృద్ధి పనులు చేయుట కోట్ల రూపాయలతో కూడుకున్న పని. కొందరు సభ్యులు డెవలప్మెంట్ ఛార్జీలు చెల్లించకపోయినా హర్ష ఎస్టేట్ కంపెనీ అభివృద్ధి పనులు MOU ప్రకారం ఆపకుండా నేటి వరకు కొనసాగిస్తున్నారు. అసోసియేషన్ చేసిన ముఖ్యమైన పనుల వివరాలు: కాలనీ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించి గేట్స్ బిగించడం, చక్కని బ్లాక్ టాప్ రోడ్డు వేయడం,
రోడ్లకి ఇరువైపులా ఫుట్పాత్ నిర్మించి చెట్లు పెంచడం, కరెంటు లైన్స్ ఏర్పాటు చేసి 2 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4 బోర్వెల్స్ వేసుకుని కాలనీ మొత్తానికి 2 పూటలా నీటి సరఫరా చేస్తున్నారు. 2017 వరకు కరెంటు బిల్స్ హర్ష ఎస్టేట్స్ ద్వారా చెల్లిస్తూ వచ్చారు. కాలనీ ప్లాట్లలో సంవత్సరానికి 2 సార్లు గడ్డి, చెట్ల పొదలను, చెత్తను తొలగిస్తున్నారు. కరెంటు లైన్ల కింద చెట్ల కొమ్మలను కట్ చేసి కరెంటు ప్రసారానికి ఆటంకం కలగకుండా చూస్తున్నారు. కాలనీలో మనమే సొంతంగా వీధి దీపాలను ఏర్పాటు చేసుకుని మెయింటైన్ చేస్తున్నారు. రోడ్లు ఊడ్చి శుభ్రం చేసే పనిని కూడా 5-6 సంవత్సరాల క్రితం వరకు మనమే చేసుకున్నాం. సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేసుకుని 24 గంటలు కాలనీకి భద్రతా ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ పంచాయతీ లేఅవుట్ను హెచ్ఎండిఏ లేఅవుట్గా క్రమబద్ధీకరించుకొనుటకు గత 26 సంవత్సరాలుగా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి చివరికి 29/10/2024 నాడు హెచ్ఎండిఏ లేఅవుట్ సంపాదించుకున్నాం. వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు నిమిత్తం ప్లాట్ల యజమానులకు నెలకి 300 రూపాయలు, ఇండ్ల యజమానులకు నెలకి 1000 రూపాయలు చెల్లించాలని నిబంధనని పెట్టుకున్నాం. వీరిలో కొద్దిమంది చెల్లించకపోవడం వలన కాలనీ మెయింటెనెన్స్కి డబ్బు సరిపోవడం లేదు. అయినా పనులు ఆపకుండా హర్ష ఎస్టేట్స్ సహకారంతో పనులు కొనసాగిస్తున్నాం. శ్రీ నల్ల మల్లారెడ్డి గారు వారి సొంత డబ్బు 2.16 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హాల్, పార్క్, పెద్ద ఇంకుడు గుంత, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. ఈ మధ్య కాలంలో సుమారు 26 లక్షల రూపాయల ఖర్చుతో పాడైపోయిన ఫుట్పాత్లను బాగు చేసి లేని చోట కొత్త ఫుట్పాత్లను నిర్మించారు. రోడ్లకు ప్లాట్ల నెంబర్లతో పాటు వీధి సూచికలు ఏర్పాటు చేశారు. పక్కా ప్రణాళికతో, కార్యదీక్షతతో అసోసియేషన్, కాలనీ వాసుల సహకారంతో కాలనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు హర్ష ఎస్టేట్స్ వారు. కాలనీ వాసులు కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. అందరం కలిసి ఆదర్శవంతమైన కాలనీగా అభివృద్ధి పరుచుకొని ఇతర కాలనీలకు ఆదర్శంగా ఉండేటట్లు తీర్చిదిద్దుకోవచ్చు. అంతేకాదు, మన కాలనీకి అతి దగ్గరలో నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్, నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కలదు. చేరువలోనే నీహక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కలదు. మన గేటు ముందే తక్షణ వైద్య సదుపాయం అందించుటకు దివ్యానగర్ క్లినిక్ కలదు. ఇకపోతే మన కాలనీలో జరుగుతున్న కల్చరల్ ప్రోగ్రామ్స్, జెండా వందనం, వినాయక చవితి, బతుకమ్మ, దసరా, క్రిస్మస్. లో ప్లాట్ ఓనర్స్ అంతా అసోసియేషన్ ఏర్పడి ఈ లేఅవుట్ను హుడా ద్వారా రెగ్యులేట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది.
ఈ నిర్ణయించుకోవడం జరిగింది కానీ అయితే నిర్ణయం సరే దీన్ని ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రెగ్యులైజ్ చేయాలంటే రోడ్లు వేయాలి, డ్రైనేజ్ చేయాలి, వాటర్ లైన్ చేయాలి, కూడా పైసలు డబ్బులు కట్టాలి, ఫీజులు కట్టాలి. ఇవన్నీ ఎవరు చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. ఎవరు చేయాలి అంటే అందరం కాంట్రిబ్యూట్ చేసుకోవాలని ఒక నిర్ణయం చేసుకున్నాం. ఈ కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులతోటి పని చేయాలి. రైట్, పని ఎవరు చేయాలి మరి? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం, మెషిన్స్ పెట్టుకోవాలి, ఇంకోటి పెట్టుకోవాలి. అయితే మనం ఇల్లు కడతాం, రైట్, డబ్బులు అడ్జస్ట్మెంట్ చేస్తాం. అసోసియేషన్ సభ్యుల ద్వారా ఇదంతా పోగవుతుంది. ఎవరు చేయాలి? అందుకని ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీని పెట్టుకున్నాం. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏంటంటే హర్ష ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దాంతో ఒక ఎంఓయూ చేసుకొని దాని ద్వారా గవర్నమెంట్ దగ్గర కానీ హుడాకు కానీ అన్ని చోట్లలో హర్ష ఎస్టేట్స్ మాత్రమే ప్రయత్నం చేసి హర్ష ఎస్టేట్స్ అకౌంట్ నుంచే డబ్బులు చెల్లించి ఆ లేఅవుట్ రెగ్యులేషన్ కోసం అవసరమైన ఫీజులు, అడ్వకేట్ ఫీజులు అన్నీ చెల్లించి 5 రిపిటిషన్లు చేసినాం. అయితే ఇప్పుడు అసోసియేషన్ అంటే ఇప్పుడు కూడా అసోసియేషన్ అనేది ఓన్లీ పాలసీ మేకింగ్ బాడీ మాత్రమే. వాళ్ళు పనిచేయరు. వాళ్ళు చేసి ఏం చేస్తారు? వీళ్ళందరినీ మొబిలైజ్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు, వీళ్ళందరినీ మోటివేట్ చేస్తారు. ఈ మోటివేషన్ ద్వారా వాళ్ళు చెల్లించే డబ్బులతోటి ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ తోటి పని చేసుకుంటారు. ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి నాకు ఎంతో అవకాశం కల్పించిండ్రు ఈ కాలనీ వాసులు. నిజంగా అంటే చేసుకున్న పుణ్యం లాగానే అదృష్టం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వచ్చిన గత 10 నెలల్లో చూసాను నేను. రైనీ సీజన్లో అయితే చెట్లు పడిపోతే రాత్రి క్లియర్ చేయడం కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా దాన్ని తొందరగా అటెండ్ అవ్వడం, ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి వాటిని అది చేయడం, ఇట్లాంటివి చేయడంతో నిజంగా ఎంతో చక్కటి జీవితాన్ని జీవించడానికి అవకాశం కల్పించిన వారు అయింది. ఈ అసోసియేషన్ యొక్క చర్యలు నిజంగా డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఏవైనా కానీ ఈ మధ్యన చేసిన ఈ రోడ్డు వర్క్స్ కానీ బోర్డ్స్ కానీ రోడ్ నంబర్స్ కానీ ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను. కాబట్టి చిన్న ఇంకా చేసుకుంటే అంటే అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి మన అందరి సహకారంతో ఈ కేబుల్స్, ఎయిర్ బంచ్ కేబుల్స్ కానీ ఇట్లాంటివి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అది ఆ ఒక్కటి అందరూ అసోసియేషన్ సభ్యులు కనుక సహకారం మనం అందరం కలిసి చేసుకుంటే ఒక ఆదర్శవంతమైన మన గేటెడ్ కమ్యూనిటీ లాగా దీన్ని మనం సాధించుకోవచ్చు. ఈ 1-2 ఇయర్స్లో అట్లాంటి అవకాశం కలుగుతుందని నాకైతే ఆశ కలుగుతుంది. ఈ నిజంగా చాలా అదృష్టం ఇక్కడ ఉండడం. 2004 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. నేను దాదాపు 5 స్టేట్స్లో పనిచేశాను. పనిచేసిన తర్వాత సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశతో సిటీ అంతా తిరిగిన తర్వాత మాకు ఒకటే అనిపించింది, ఇది బెస్ట్ ప్లేస్ అని. మా బావగారు ద్వారా ఈ యొక్క ఈ యొక్క కాలనీ గురించి తెలిసింది. తీసుకున్న తర్వాత మరి కాలనీలో ఉన్న గ్రీనరీకి మరి ఈ పనులంతా చేస్తున్న మల్లారెడ్డి గారికి ఇన్స్పైర్ అయ్యి నేను కాలనీలో మెంబర్గానే ఈ కమిటీలో మెంబర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి నా సపోర్ట్, నేను పదవులు కోరుకున్న వాడిని కాదు కానీ సార్ చేసే ప్రతి మంచి పనిలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. సరే, నా పర్సనల్ పనులు పక్క పెట్టినా కూడా ఒక కాలనీ డెవలప్మెంట్కి నా యొక్క కృషి నేను చేయాలనుకుంటూ చేస్తున్నా. ఇక్కడ ఒక 4-5 సంవత్సరాల మన జీవన శైలి కూడా పెరుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఉండడం జరిగింది. ఈ కాలనీలో మాత్రం అన్ని సకల సౌలభ్యాలు మాకు చాలా బాగున్నాయి. అందరం మేము ఇక్కడ కలిసిమెలిసిగా ఉందామని అనుకుంటున్నాము. ఇక్కడ ఇండ్లు కూడా సెట్ బ్యాక్లు లేకుండా కట్టాలన్న ఉద్దేశంతో రోడ్లు, ఫుట్పాత్లు, తర్వాత ర్యాంపులు అనే రోడ్ల మీద రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో మల్లారెడ్డి గారి కృషి చాలా అభినందనీయం, చాలా బాగుంది. ఆయన ఎంతమందికి కంట అయినా పర్వాలేదు కానీ ఆయన చేసే పని చేస్తూనే ఉన్నాడు. అందరూ కాలనీలో అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో తను కాలనీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు.